జాబ్ క్యాలెండర్‌లో మనకి 20 నోటిఫికేషన్‌లు, 1,00,000 ఉద్యోగాల వరకు కూడా ఉన్నాయండి. అవేంటో చూసేద్దామండి. ఏ ఏ కేటగిరీలో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది కూడా జాబ్ క్యాలెండర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కదండీ! అందులో నేను కూడా ఉన్నాను. జాబ్ క్యాలెండర్ ఎప్పుడొస్తదా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఎగ్జామ్‌కి ఉన్న కాంపిటీషన్ బట్టి మనం ఏంటంటే ఏదో ఒక ఉద్యోగం అయినా సరే సాధించాలని అయితే అనుకుంటున్నాము. అందుకోసమేనండి జాబ్ క్యాలెండర్‌లో మనకి 20 నోటిఫికేషన్‌లు అయితే రానున్నాయండి. అందులో ఏ ఏ కేటగిరీల్లో మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఉంటాయో అయితే చూద్దామండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇవన్నీ కలిపి మనకి దగ్గరగా 1,00,000 ఉద్యోగాల వరకు కూడా నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా మనకైతే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాట్లను అయితే చేస్తుందండి. అయితే ఇప్పుడు ఏ ఏ కేటగిరీలో అయితే వేకెన్సీస్ ఉన్నాయో అయితే చూద్దామండి. మొత్తం 157 శాఖల్లో ఖాళీలను అయితే సేకరించడం అయితే జరిగిందండి. మొత్తం 99,000 ఉద్యోగాలనైతే అవకాశాలనైతే కల్పించడానికైతే ఏర్పాట్లనైతే చేస్తున్నారు. అయితే ఉగాది రోజున, పర్వదినం రోజున మనకైతే గనక ఈ జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తూ, ఏ జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే దాని గురించి మొత్తం అంతా కూడా ఆ జాబ్ క్యాలెండర్లో అయితే ఉండబోతుందండి. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలన్నీ చూస్తే ప్రభుత్వంలోని మొత్తం అన్ని శాఖల్ని కలుపుకొని 30% వరకు ఖాళీలైతే ఉండటం అయితే జరిగిందండి. అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలైతే కాంట్రాక్టెడ్ బేస్ అయితే కొంతమంది అయితే చేస్తారనమాట. కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాల యొక్క లిస్ట్‌ను కూడా సేకరించి పర్మనెంట్ ఉద్యోగాల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించడానికి సన్నాహాలైతే జరుగుతున్నాయండి. అయితే ఏ ఏ శాఖల్లో ఖాళీలైతే ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి డీఎస్సీ నోటిఫికేషన్ కూడా మనకి జాబ్ క్యాలెండర్‌లోనే ఉండబోతుంది కాబట్టి, మనకి డీఎస్సీ పోస్టులు కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ శాఖల్లోనే మీకు లిస్ట్ అయితే వస్తదండి. మనకి రెవెన్యూ శాఖలో 13,000 ఉద్యోగాలైతే ఉన్నాయండి. ఉన్నత విద్యాశాఖలో అయితే 7,000 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయండి. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో 27,000 ఉద్యోగాలైతే ఖాళీగా ఉన్నాయండి. పంచాయతీ శాఖ పరిధిలో అయితే మొత్తం 26,000 ఉద్యోగాలైతే ఖాళీగా ఉన్నాయండి. రవాణా శాఖ అంటే ఆర్టీసీకి సంబంధించి దాని పరిధిలో గల ఏపీ ఆర్టీసీకి సంబంధించి 6,500 ఉద్యోగాలైతే ఖాళీగా ఉన్నాయండి. మన డిఎస్సి అండి. డిఎస్సికి సంబంధించి 3,500 పోస్టులు అయితే మన టీచర్కి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. నైపుణ్యాభివృద్ధి విభాగంలో 4,000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. మొత్తం ఈ శాఖలన్నిటికి కలుపుకొని మొత్తం 99,000 పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. నాకు చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు. ఏంటి అక్క 10th క్లాస్ క్వాలిఫికేషన్ బట్టి ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి, ఇంటర్ క్వాలిఫికేషన్ బట్టి జాబ్ ఉంటే చెప్పండి. ఇవన్నీ చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి. మీ అందరికీ కూడా మంచి అవకాశం అనమాట. జాబ్ క్యాలెండర్ కోసం అయితే అందరూ కూడా ఎదురు చూడండి. ఎందుకంటే ఇందులో మీ క్వాలిఫికేషన్ తగ్గ పోస్టులు ఖచ్చితంగా అయితే ఇందులో ఉంటాయండి. సో జాబ్ క్యాలెండర్ రాగానే మీకు ఎప్పుడెప్పుడు ఈ పోస్టులు అయితే నోటిఫికేషన్ వస్తుందో మీకు అంతా కూడా నేనైతే అప్డేట్ అయితే ఇస్తానండి. అయితే ఇవన్నీ కలిపి ఈ మొత్తం ఏంటంటే మొత్తం 20 నోటిఫికేషన్లుగా మనకైతే రాబోతుందండి. అదేంటంటే ఈ జాబ్ క్యాలెండర్లోని మనకి ఎప్పుడు ఏ తారీఖులో ఏ నోటిఫికేషన్ రాబోతుంది మొత్తం అంతా కూడా మనకి జాబ్ క్యాలెండర్లో అయితే వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్కి అయితే మీరు ప్రిపేర్ అయ్యి అయితే అప్లై చేసి అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.